భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల పరిధిలోని శివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గురువారం ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో పూలు చల్లుతూ స్వాగతం పలికారు. దేవాలయ పూజారులు ఎమ్మెల్యేకి పూర్ణకుమ స్వాగతం పలికి ఆహ్వానించారు. శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని వెడల్పు రాధాకృష్ణుల విగ్రహాలను ఏర్పాటుతో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామస్తులు విరాళాలతో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే రోజు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, గ్రామస్తులందరూ ఐక్యంగా భక్తిని చాటుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం గొప్ప విషయమని, ఊరంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఐక్యమత్యంగా కలిసి కట్టుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మన హనుమాన్ జయంతి రోజు ఇలా ఆవిష్కరించుకోవటం ఇలా మనందరి అదృష్టం అని భావించి మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రుడు చాలా సమస్యలు చెప్పాడు. పాపకొల్లు ప్రాంతం, జులూర్పాడు ప్రాంతం నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోని, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోని మీరందరూ కలిసి నేను ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ శిరసావించి వహించి ఈరోజు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా. కాబట్టి నాకు ఇచ్చిన మీ అవకాశాన్ని, మీరు నాకు ఇచ్చిన శక్తిని ఎక్కడా వృధా కానియకుండా పాపకోళ్ళు ప్రజానికానికి, గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా రోడ్లు అయితేంది, ఇళ్ళు అయితేంది, బోర్లు అయితేంది వగైరా అన్ని కార్యక్రమాల్లో మీ ఇంట్లో సోదరులాగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పాపకోలు ప్రజానికానికి పేరు పేద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో స్వామి ఆలయ అర్చకులు మధుకుమార్ శర్మ గారు వారి సలహాల సూచనలతోటే ఈ పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ పాపకొల్లు ఉమ్మడి పంచాయతీ గ్రామంలోని ప్రజలు సహాయ సహకారాలతో, ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగస్తులు సహాయ సహకారాలతో, ప్రతి ఒక్క వ్యాపారవేత్తలు, వ్యవసాయవేత్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా పంచముఖ ఆంజనేయ విగ్రహానికి స్వచ్ఛందంగా, మేము 10 రూపాయలు అడిగితే వాళ్ళు 100 రూపాయలు రాశారు, 100 అడిగితే 5,000 రాశారు, 5,000 అడిగితే 10,000 రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా స్వచ్ఛందంగా ముందుకు రావడం వల్ల మేము ఈ పంచముఖ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కొంతమంది దాతలతోటి రాధాకృష్ణ విగ్రహాన్ని కూడా అద్భుతంగా నిర్మించాము. ఒక తిరుగూరు రమేష్ డాక్టర్ గారు వారి ఆర్థిక సాయంతో హనుమాన్ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ రాంబాబు అనే సింగరేణి ఉద్యోగస్తునితో హనుమాన్ గర్భగుడికి టైల్స్ మార్బుల్స్ వేయడం జరిగింది. అలాగే దర్వాజలు కూడా ఈ పురాతన దర్వాజలు కాబట్టి బోధ నరేష్, సాయిని వెంకటేశ్వరరావు గారి, సాయిని శ్రీనివాసరావు గారి దంపతులచే దర్వాజాని నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దాతల ముందుకొచ్చి ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాము. ఇప్పుడు శివాలయము అనే గుర్తింపు వచ్చింది. పాపకొల్లులోని ఉమాసోమలింగేశ్వర స్వామి వారి కీర్తిని 4 దిక్కులు వ్యాపించ చేయాలనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని నేను నిర్ణయించుకున్నాను. పట్టుదలతో సాధించరానిది ఏది లేదని నిరూపించడం కోసం నేను అందరి సహాయ సహకారాలతో ఈ పంచముఖ ఆంజనేయుని విగ్రహాన్ని నిర్మించడం తలపెట్టింది. వీరందరూ కూడా చాలా అద్భుతంగా ముందుకు వచ్చి, నేను ఒక ముందు అడుగేశాను, నా ఎంట వేల మంది అడుగులు వేశారు. వారి సహాయ సహకారాలతో ఈ పంచముఖ ఆంజనేయుడిది రాధాకృష్ణ విగ్రహము ఆ ఆలయ అభివృద్ధిని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. క్రమంగా రామాంజనేయ యుద్ధాన్ని కూడా రాత్రి జానపద పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. దానికి కూడా 3,000 మంది జనాలు అద్భుతంగా హాజరయ్యారు. గ్రామ విగ్రహ శంకుస్థాపనకు మన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ గారిచే శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా వారి చేతుల మీదుగానే ఈరోజు పంచముఖ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కూడా వారి చేతులతో జరగడం చాలా అద్భుతంగా ఉందని మేము మనసారా కోరుకుంటున్నాం. ఆ సారు ధైర్య సాహసాలతోటే మేము
ఆ సార్ మా వెనక ఉన్నాడు అన్న ధైర్యంతో నేను ఈ పాపకొల్లు గ్రామంలో ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ముందడుగు వేశాను. అలాగే ప్రజలందరూ కూడా నా వెంట ఉండి నాకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించారు. ఇదంతా కూడా హనుమాన్ కరుణ కటాక్షాలతోటి నడుస్తుందన్న భావంతో నేను ముందడుగేసి ప్రజలందరికీ చక్కటి అనుభూతిని కలిగించి వారికి మనశ్శాంతిని, ప్రశాంతతను కలిగించాలనే ఉద్దేశంతో శివాలయంలో ఆ పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని. ఒడిశాలో శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగ వందన అని అంటే ఆయనగా కూడా శంకరుని అవతారమే అనే భావనతోటి ఆ యొక్క చాలీసాలో ఈ పదాలను కూర్చారు ఆ పెద్దలు. అయితే మనం లోపలకు పోయి లింగేశ్వరుని దర్శించుకున్నా, బయటుండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నా ఒకటే అనే భావం మాలో కలుగుతుంది. కనీసం బజార్ నుండి పోయేటప్పుడైనా కానీ ఈ విగ్రహాన్ని చూసి నమస్కారం చేసుకోవాలా. దీని వెనకాల మన డాక్టర్ చారి గారి కృషి ఎంతో ఉంది, అభినందనీయం. అతనికి మేము పెద్దవాళ్ళ అయిన ఆశీస్సులు అందజేస్తూ ఇంతటితో పాపకొల్లు గ్రామం మనకంటే రెడ్కల్స్ చంద్రరావు. ఈరోజు పాపకొల్లు గ్రామంలో శ్రీ ఉమాసోమలింగేశ్వర ఆలయంలో, అది పురాతనమైన శివాలయం. ఉమాసోమలింగేశ్వర స్వామి ధర్మసూత్రలింగం. ఆయన ఆలయంలో డాక్టర్ చారి గారు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఆయన అసలు ఊరు సహకారంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల ఊరు మొత్తం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేసిండు. అలాంటి కార్యక్రమం ఇంతవరకు మేము లైఫ్లో చూడలేదు. నాకు 45 సంవత్సరాలు. ఈ కార్యక్రమం వల్ల గ్రామానికి, గ్రామ ప్రజలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఈ విధంగా ఉండాలి, పాడి పంటలు, ప్రజలు అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఉద్దేశించి గత 60 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో వైద్యం చేసుకుంటా ఆయన చేసే సేవలు మరుపురాని. అలాంటి వ్యక్తి ఆయనకి దండం పెట్టవచ్చు, దేవుడికైనా ఆయన పెట్టాల్సిన ఉద్దేశం కూడా జనాలకు ఉంది యాక్చువల్గా. అది ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇది